అందరికీ నమస్కారం అండి. జేడి వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ చుక్కకూర టమాటా రోటి పచ్చడి అండి. చాలా బాగుంటుంది టేస్టు. చుక్కకూర, టమాటాలు, పచ్చిమిర్చి దీంతో ఈరోజు నేను రోటి పచ్చడి చేస్తున్నానండి. చాలా టేస్ట్ ఉంటుంది. ముందుగా చుక్కకూర ఒక కట్ట తీసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి, కారానికి సరిపడా పచ్చిమిర్చి తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా కడిగి, టమాటాలు ఒక 2 అండి. టమాటాలు కూడా కడగాలండి. ఈ ఆకుకూరలను కడిగేటప్పుడు ముందు ఆకునే కడిగేసుకోవాలండి, తర్వాత కట్ చేసుకోవాలి. లేదంటే కనుక దానిలో ఉన్న పోషకాలన్నీ కూడా వాటర్తో పోతాయి. అలాగే పచ్చిమిర్చి కూడా కడిగి ముక్కలుగా కట్ చేసుకున్నానండి. పచ్చిమిర్చిగా ఉంచితే అవి పేలుతాయి కదండి. అలాగే టమాటా కూడా ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి దాగబెట్టి తగినంత ఆయిల్ వేసానండి. తర్వాత మిర్చి వేసుకున్నాను. మిర్చిని వేయించుకోవాలండి. ఇలాగా వీటిని ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు వేరే గిన్నెలోకి తీసుకోవాలి పచ్చిమిర్చి. ఇప్పుడు ఈ ఉన్న ఆయిలే సరిపోతుందండి. దీనిలో మనం ముందుగా శుభ్రం చేసి కడిగి కట్ చేసి పెట్టుకున్న ఈ చుక్కకూర వేసుకోవాలండి. చుక్కకూర గోంగూర కన్నా కూడా చాలా మెత్తగా అయిపోతుంది. ఇలా కొంచెం ఆయిల్లో పడంగానే మెత్తపడిపోతుందండి ఆకు చుక్కకూర. దీనిలో కొంచెం మొత్తం కూడా కలిపిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకోవాలండి దీనిలో. ఇవి మా చెట్టుకు కాసినవేనండి, మా పెరట్లో చెట్టుకు కాసినవేను. నాటుకాయలేనండి, రసం బాగానే ఉంటుంది. ఇలా మొత్తం కూడా కలుపుకోవాలండి. అయిన తర్వాత ఎక్కువగా ఆకుకూరల్లో వాటర్ ఎక్కువ ఉంటుందండి. ఆ నీరే మగ్గిపోతుంది. వాటర్ ఏమీ అవసరం లేదండి దీనిలోకి. ఆకుకూరలో ఉన్న నీటికే మగ్గిపోతుంది. ఇలాగా టమాటా కూడా నొక్కి చూస్తే తెలుస్తుందండి. చాలా మెత్తగా పేస్టల్లా అయిపోతుందండి చుక్కకూర. అది ఆకు ఎంత దళసరిగా ఉన్నా వేడి తగలంగానే మగ్గిపోతుందండి. నీరంతా కూడా బయటకు వచ్చి ఇలా అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని చల్లార్చి రోట్లో పచ్చడి చేసుకోవటమేనండి. ఇలా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు ముందు పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్నవి దీనిలో గళ్ళుప్పు వేసానండి. వీటిని ఇప్పుడు అలాగే మనం మగ్గించుకున్న చుక్కకూర, టమాటా, వెల్లుల్లి, జీలకర్ర, దీనిలో చింతపండు అవసరం లేదండి. దీన్ని ఇప్పుడు రోట్లో నూరుకోవాలి. ఈ రోటి పచ్చడి చాలా టేస్ట్ ఉంటుందండి. మిక్సీలో వేసే కన్నా కూడా ఇట్లా రోట్లో చేస్తే చాలా బాగుంటుందండి. ఇలా రోట్లో వేసి దంచుకోవాలి. ముందు పచ్చిమిర్చి, ఈ గళ్ళుప్పు వేసి నూరానండి. రోటి పచ్చడికి గళ్ళుప్పే బాగుంటుందండి. టేస్ట్ పరంగా కూడా హెల్త్కి కూడా గళ్ళుప్పే మంచిదండి. ఇలా నూరిన తర్వాత ఇప్పుడు ముందుగా మగ్గించి పెట్టుకున్న చుక్కకూర, టమాటా ఆ గుజ్జుని ఇందులో వేసుకోవాలండి. వేసి మెత్తగా నూరుకోవాలి. దీనిలో చింతపండు అవసరం లేదండి. చుక్కకూర చాలా పులుపు ఉంటుంది. ఆ పులుపుకి సరిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. చక్కగా వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని ఈ చుక్కకూర రోటి పచ్చడి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి టేస్టు. కాస్త నలిగిన తర్వాత దీనిలో వెల్లుల్లి, జీలకర్ర కూడా వేసుకోవాలండి. వేసి దంచుకోవాలి. ఇలా అంటే దానిలో ఉంటే నలగదండి ఈ పచ్చడి, అందుకే తీసి పక్కకి ఇప్పుడు వెల్లుల్లి, జీలకర్ర కూడా వేస్తున్నాను ఇందులో. ఇప్పుడు రోట్లో వేసి నూరుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లి, జీలకర్ర వేస్తున్నానండి. దీని టేస్ట్ వెల్లుల్లి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే జీలకర్ర కూడాను ముందుగా దంచుకోవాలండి. వీటిని మెత్తగా నలిగిన తర్వాత ఇవి మొత్తం కూడా కలుపుకోవాలి పచ్చడంతా కూడాను. ఇప్పుడు సరిపోయింది లేనిది గళ్ళుప్పు చెక్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మొత్తం కలిపి నూరుతున్నాను. ఈ చుక్కకూర అనేది పులుపు బాగా ఉంటుందండి. దీంతో చాలా రకాల వెరైటీస్ చేయొచ్చండి. ఇది నాన్ వెజ్తో కూడా కలిపి వండుతారండి. అలాగే పచ్చడికి చాలా బాగుంటుంది. చుక్కకూర పప్పు, పులుసు అవి కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు పచ్చడి నూరటం అయిపోయిందండి. తీసి దీన్ని ఇలా అయినా తినొచ్చు, లేదంటే తాలింపు పెట్టుకోవచ్చండి. ఇలా తీసాను కదా, ఇప్పుడు తాలింపు వేస్తున్నానండి. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి, సబ్స్క్రైబ్ చేయండి.
ఈ తాలింపుకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసి ఇప్పుడు దీనిలో మినపప్పు, శనగపప్పు, అలాగే ఆవాలు, జీలకర్ర కూడా వేసుకోవాలండి. ఈ తాలింపు టేస్ట్ చాలా బాగుంటుంది. లేదంటే కనుక కొంచెం కారంగా స్పైసీగా తినాలనుకుంటే తాలింపు కూడా అవసరం లేదండి. ఇలా మొత్తం కూడా కలిపి దీనిలోకి కొంచెం ఇంగు వేసుకోవాలండి. పచ్చడి కదా, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంగు వేసాను. తర్వాత పసుపు వేసుకోవాలండి. పసుపు వేయటం వల్ల కలర్కి యాంటీబయాటిక్ కదండి, ఆరోగ్యానికి కూడా మంచిది. ఇప్పుడు ముందుగా నూరి పెట్టుకున్న చుక్కకూర, టమాటా, రోటి పచ్చడి దీన్ని తాలింపు వేసుకోవటమేనండి. మొత్తం వేసి కలుపుకోవాలి. ఇలా రెడీ అయిపోయిందండి. నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో మీరు కూడా చేసి కామెంట్స్లో పెట్టండి, ఎలా ఉన్నది కూడాను. సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్స్ చేయండి. మరిన్ని వీడియోస్ చేస్తానండి. కొత్త వారికి కూడా అవకాశాలు ఇవ్వాలి కదా. ఇలా అప్పుడప్పుడు రోటి పచ్చళ్ళు కూడా తినాలండి, ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ చుక్కకూర, టమాటా రోటి పచ్చడి వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసి కలుపు తింటే చాలా బాగుంటుందండి. అలాగే ఇడ్లీ దోశల్లో కూడా తినొచ్చండి, చాలా టేస్ట్ ఉంటుంది. అయిపోయిందండి చుక్కకూర, టమాటా రోటి పచ్చడి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమార్.